ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనలో చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి కదా. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి గర్భఫలం లేదని, ఆర్థిక సమస్యలని, అప్పులని, ఉద్యోగం లేదని, ఇంకా చాలా చాలా రకాల సమస్యలు. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో సమాధానం లేదు, భర్త తాగుతున్నాడు, భర్త మారాలని చాలామంది. మనం ప్రతిరోజు మన సమస్యల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. బిడ్డలకు వివాహాలు కావట్లేదు, వివాహ వయసు దాటిపోతుంది, వివాహాలు కావట్లేదు. ఒకవేళ కుదిరినా అవి సక్రమంగా జరుగుతాయా లేదా అని డౌట్. వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఉన్నారు కదా. అయితే ఆ సమస్యలు పోవాలని మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మీకు తెలిసిన వాళ్ళతో కూడా ప్రార్థన చేయించుకుంటానే ఉన్నారు. ఎందుకంటే ఏమో ఎవరి ప్రార్థనైనా దేవుడు వినకపోతాడా, ఎవరి ద్వారానైనా దేవుడు మాట్లాడకపోతాడా, ఎప్పటికైనా నా సమస్యలు తీసేయడా అనే ఆశ కలిగి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే ప్రార్థన చేసిన తర్వాత నేను చాలా వీడియోస్లో చాలాసార్లు ఇది ఒక్క మాట ఎక్కువసార్లు చెప్తా ఉంటాను. ఏంటంటే సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి మొదట భయపడొద్దు. అది ఎలాంటి సమస్య అయినా సరే మనం భయపడకూడదు అని బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు. భయపడితే ఆ సమస్య అలాగే ఉండిద్ది. భయపడకుండా ఉంటే సమస్య ఎలా వచ్చిందో అలాగే పోయిద్ది. కానీ మనలో చాలామందికి అంత ధైర్యం ఉండదు కదా. మీరు బాగానే చెప్తున్నారు సిస్టర్, మీరు చెప్పినప్పుడు ఎందుకనో మీ మాటలు వింటేనేమో చాలా ధైర్యంగా అనిపించింది. ఇక వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో తెలియని భయం అని చెప్తా ఉంటారు. చాలామంది చెప్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. అయితే అసలు నిజంగా మనకి దేవుని మీద భయము భక్తి ఉందా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అసలైంది మనలో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా కూడా ఆ సమస్యలు అనేవి పోవంట. సమస్యను చూసి మనం భయపడ్డామంటే ఇక ఆ సమస్య ఎప్పటికీ పోదు. మన భయం అనేది మనకున్న బలహీనత. అది దేవుని ఎడల మనం భయము భక్తితో దేవుని మనస్ఫూర్తిగా మనం నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మనకి ధైర్యం వచ్చిద్ది అని నేను చెప్పట్లేదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనంలో ఉండిద్ది. మీరు బైబిల్ తీసుకొని చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని మీద మనకున్న భయము భక్తే మనలో ధైర్యాన్ని పుట్టించిద్దంట. యోసేపు ఈజిప్ట్కి బానిసగా అమ్మివేయబడ్డాడు. అప్పుడు జైల్లో వేయబడ్డాడు, లేదా ఒక పోతిఫర్ ఇంట్లో బానిసగా పనికి కుదిరాడు. కానీ యోసేపు మీద ఆ అధికారులకు కానీ ఆ యజమానులకు కానీ యోసేపు మీద దయ పుట్టించాడు. ఎవరు? యెహోవా తండ్రి, యెహోవా దేవుడే ఆ మనిషికి యోసేపు మీద, ఆ యజమానులకి యోసేపు మీద దయ పుట్టించాడు. అలాగే ఎందుకు దయ పుట్టించాడంటే యోసేపు యెహోవా యందు భయము భక్తితో ఉన్నాడు తండ్రి ఎడల. అందుకే వాళ్ళకి యజమానులకేమో యోసేపు మీద దయ పుట్టించాడు. యోసేపు భయపడకుండా ధైర్యం పుట్టించాడు. మనలో ధైర్యం కలగాలి అంటే అది మన భక్తి మీదే ఆధారపడి ఉండిద్దని నేను చెప్పట్లేదు. వాక్యంలో తండ్రి రాపించి పెట్టాడు. లేదు సిస్టర్, నాకు నమ్మకం ఉంది, నా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది, నా తండ్రి తర్వాత ఏదైనా అనే పైన మాటలు చెప్తున్నాము. కానీ అసలు మనసులో ఏముందో ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. నిజంగా దేవుని మీద మీకు భయము భక్తి కలిగి ఉన్నారా లేదా? నిజంగా దేవుని యందు మీరు భయము భక్తి కలిగి ఉంటే ఎన్ని సమస్యలు, ఎలాంటి సమస్యలు, ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే మనం మాత్రం ధైర్యంగానే ఉంటాము. ఎందుకంటే ఈ వాక్యాన్ని
నా జీవితంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు కానీ, ఇప్పటి వరకు వచ్చిన సమస్యలు కానీ, ఆ సమస్యలు వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను, భయపడ్డానా లేదా అని నేను పరిశీలన చేసుకున్నాను. నాకు అర్థమైంది నిజంగా దేవుని మీద విశ్వాసం ఉందా లేదా, నిజంగా దేవుని ఎడల నేను భయభక్తులతో ఉన్నానా, ఏదో పైకి ఉన్నానా అని పరిశీలన చేసుకుంటే నాకు అర్థమైంది దేవుని కృపను బట్టి దేవుని ఎడల భయం భక్తి కలిగి ఉన్నానని నాకు అర్థమైంది. ఎందుకంటే నాన్న 2-3 సంవత్సరాల నుంచి మా నాన్న ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ముందు ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యం ఎలా పాడైద్దంటే మరణం దాకా వెళ్ళిపోతాడు. ఐసీయూలో పెట్టేస్తాము. ఇక చేయి దాటిపోయింది, ఇక డౌటే, ఈ రాత్రి గడిస్తే అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టు అలాంటి సివియర్ పరిస్థితి. ఆయాసం వచ్చింది, తట్టుకోలేకపోతాడు. అమ్మా నాకు నా వల్ల కావట్లేదేమని ఎంత ఇబ్బంది పడతాడు. ప్రతి సంవత్సరం 3 years నుంచి అలాగే జరుగుతుంది. అయినా సరే టెన్షన్ పడనివ్వలేదు తండ్రి. ఎందుకంటే ధైర్యం పుట్టించాడు తండ్రి, బహుధైర్యము పుట్టించును. అది కూడా కొంచెం అంతో ఇంతో ధైర్యం కాదంట, బహుధైర్యము పుట్టించును. తండ్రి పుట్టించాడు, నాలో ధైర్యాన్ని పుట్టించాడు. నా తండ్రి నాకున్నాడు. నా నాన్నకి ఏం కాదు, క్షేమంగా మా నాన్నని ఇంటికి తీసుకొస్తాడు. నా తండ్రి స్వస్థత ఇస్తాడు. అదే ధైర్యంతో మా అత్తమ్మ, మా మేనత్త ఉంది, నాన్నోళ్ళ అక్క ఏడుస్తానే ఉండిద్ది. అమ్మ నా తమ్ముడమ్మ, ఒక తమ్ముడు చచ్చిపోయాడమ్మ, ఇంకో ఉంది ఒక్క తమ్ముడేనమ్మ, నా తమ్ముడు నాకు లేకపోతే అట్ట అని ఏడుస్తానే ఉండిద్ది. అటు ఆమెకి ధైర్యం చెప్పి, ఇటు అమ్మకి ఒక పక్కన ఇంకా నాన్న మీద అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా. చాలామంది ఇంటి దగ్గర అందరూ మనతో మంచిగా ఉంటారు కదా, అందరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటమ్మా నాన్న కట్టయింది, ఏందమ్మా ఎట్టయింది, అసలు ఉంటాడంటావా, ఎట్టుందమ్మా, అట్లా వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఏమి కాదమ్మా, నాన్న క్షేమంగా ఇంటికి వస్తాడు అంతే అని వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా. అసలు ముందు ఎదుటోళ్ళకి చెప్పాలంటే మనం ధైర్యంగా ఉండాలి కదా. ఆ ధైర్యం మొదట్లో నాకు లేదు, తండ్రి పుట్టించాడు. ఎప్పుడు పుట్టించాడు? దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించడం అలవాటు చేసుకున్న తర్వాత ఆ ధైర్యంతోనే ఉన్నాను. తెల్లారు కల్లా నాన్న ఆ సీరియస్ కండిషన్ పోయి మామూలు నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. సెలైన్లని, ఇంజక్షన్లని, బలానికని అవన్నీ ఇచ్చేసి 10 రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఒకసారి మళ్ళీ ఇలాగే అన్నయ్య ఇంట్లో ఏదో గొడవ, ఆ గొడవలో పడి ఆ మనశ్శాంతి లేక అప్పుడు అపవాది బాగా శోధిస్తానే ఉంటాడు మమ్మల్ని ఏదో ఒక రీతిగా. ఒక పక్క నాన్న ద్వారా, ఒక పక్కన అన్నయ్యను డిస్టర్బ్ చేస్తా, ఒక పక్కన ఇంట్లో పరిస్థితి, ఇంట్లో గందరగోళం చేసి ఏదో ఒక విధంగా అపవాది ఏదో ఒక గొడవ పెడతానే ఉంటాడు. అయినా సరే భయపడను. ఎందుకంటే నా తండ్రి నాకు ధైర్యం పుట్టించాడు. నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యం. అట్లా అన్నయ్యుళ్ళ దగ్గర నేను ఉండను కదా, నేను ఇక్కడ ఉంటా కదా హైదరాబాద్లో, అన్నయ్యుళ్ళు ఏమో గుంటూరు పక్కన ఉంటారు పేటలో. ఇక ఏదో గొడవ పెరిగి వెళ్ళిపోయి చెదల మందు ఆగేశాడు. ఒకసారి చెదల మందు కూడా తెచ్చి 5 సంవత్సరాలు అయింది. అది తెచ్చి ఏదో చెదలకేద్దామని తెచ్చారు, చెదల పడుతుందని. అది తాగేశాడు. అది తాగేసిన తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్లారు. నైట్ 11 గంటలప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళి కక్కిస్తున్నారు. అక్కడ చిలకలూరుపేటలో హాస్పిటల్లో పెడితే అమ్మ ఇక్కడ కాదు గుంటూరు తీసుకెళ్ళమని నైట్ గుంటూరు రాశారు. గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరులో అడ్మిట్, ఐసీయూలో సీరియస్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. కక్కట్లేదు. వాళ్ళు ఎట్టగొట్ట ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు నైట్ 11 గంటలప్పుడు, ఇట్లా మీ అన్నయ్య ఇట్లా చెదల మంది ఆగాడు, చాలా సీరియస్గా ఉందమ్మా, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, గుంటూరు తీసుకెళ్తున్నాము ఐసీయూ అంబులెన్స్లో అని చెప్పానని. ఇక చెప్పినప్పుడు వెంటనే చెప్పంగానేమో కొంచెం టెన్షన్ అనిపించింది. మళ్ళీ ఒక 2 నిమిషాల్లోనే మళ్ళీ తేరుకొని, లేదు నా తండ్రి నాకున్నాడు, నేను ఏడిస్తే నా తండ్రి చూడలేడు, నా తండ్రి శక్తి గల తండ్రి, నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి నాకున్నాడు, నా అన్నకి ఏం కాదు అని అదే ధైర్యంతో ఉండి దేవుని కృపను బట్టి అన్నయ్యని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అత్తమ్మకు తెలిసింది. మళ్ళీ మా మేనత్త మళ్ళీ ఏడుపు, మళ్ళీ ప్రార్థనలు బాగా చేసేది అత్తమ్మ. ఉపవాస ప్రార్థన 30 రోజులు ఉపవాసం ఉండిద్ది, ఒక్కోసారి 40 రోజులు ఉపవాసం ఉండిద్ది. కానీ ధైర్యం కలగలేదు ఇంకా. అంటే దేవుని ఎడల ఇంకా పూర్తిగా
డిపెండ్ అవ్వలేదు అని నాకు అర్థమైంది. మళ్ళీ ఆమెకు ధైర్యం చెప్పి, అత్తమ్మ నువ్వు ఏడవద్దు, నిజంగా నీకు దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంటే నువ్వు ఏడవు, ధైర్యంగా ఉంటావు, కడుపు నిండా అన్నం తిని ప్రార్థన చేయి, తండ్రి ఉన్నాడు మనకి, తండ్రి లేకపోతే కదా మనం ఏడవాలి అని అత్తమ్మకి చెప్పి, వదినకి పాపం చాలా ఫస్ట్ టైము, అంటే ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురవ్వడం ఫస్ట్ టైము. ఏం తెలియదు, వదినకి లోకం అంటేనే తెలియదు, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిద్ది. ఫస్ట్ టైము భయపడుతుంది. నేనేం వెళ్ళే అవకాశమే లేదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. మళ్ళీ ఇక వదినకి ఫోన్ చేసి, వదినకి ధైర్యం చెప్పి, వదిన ఏమి కాదు అన్నయ్యకి, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను. మన తండ్రి అన్యాయస్తుడు కాడు, ఆయన మీద నమ్ముకున్న వాళ్ళని తండ్రి విడిచిపెట్టడు, ఖచ్చితంగా అన్నయ్యకి స్వస్థత ఇస్తాడని చెప్పాను. డాక్టర్లు వచ్చి చెకప్ చేసి కక్కిచ్చేసి, అమ్మ 24 గంటలు అయితే కానీ ఏ విషయమైంది చెప్పలేమన్నారంట. అంటే అది చేతల ముందు తాగకూడదు, దాని తగ్గట్టు అది తెచ్చి కూడా 5 సంవత్సరాలు అయింది, అంటే ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. అందుకని వాళ్ళు డౌట్గా చెప్పారు. 99% వాళ్ళు మనిషిని బతికించడానికి ట్రై చేస్తారు గుంటూరు జీజీహెచ్లో, ఇక 1% చెప్పలేము. అదే వాళ్ళు, అమ్మ 24 గంటలు అవ్వాలి, మా ప్రయత్నం మేము చేసాము, ఇక దేవుడి మీద భారం వేసేయండి అని చెప్పారంట. అయినా సరే భయం వద్దు, ఎందుకంటే తండ్రి ధైర్యం పుట్టించాడు. ప్రార్థన చేశాము, నేను చేశాను. ఇక్కడ 3 గంటలకు లేచి చేశాను. 3 గంటలకు ప్రార్థనలో కూర్చొని ఏడ్చి దేవుని దగ్గర ఏడ్చానంటే ఖచ్చితంగా తండ్రి అసలు ఇక చూడలేడు కన్నీరు. ఏడిస్తే తండ్రి తట్టుకోలేడు, ఆయన బిడ్డలు ఏడిస్తే. కనీసం 10 రోజులైనా హాస్పిటల్లో ఉండాలి అని 24 గంటలు అయిపోయింది. ఇక డేంజర్ అనేది పోయింది, అది తప్పిపోయింది, ప్రమాదం దేవుడి దయ వల్ల. అమ్మ ఓకే బాగానే ఉంది, మనిషి బాగానే ఉన్నాడు కదా, ప్రాబ్లం లేదు, కానీ 10 రోజుల్లో ఉండండి, హాస్పిటల్లో ఉండండి, మంచిగా మందులు మెడిసిన్ అంతా టైం టు టైం మేము ఇస్తాము అని చెప్పారంట, బాగా చూసుకుంటారు. ఇక 10 రోజులు అన్నారు. 5 రోజుల్లోనే మనిషి డిశ్చార్జ్ చేసేసారు వాళ్ళే. 5 రోజుల్లోనే తండ్రి పూర్తిగా స్వస్థపరిచి ఇంటికి పంపించాడు క్షేమంగా. ఒక పక్క నాన్నకు అంతే అయింది. అప్పుడు నేను ఈ పని దేవుని పని చేస్తున్నాను, ఒక పక్క నాన్న హాస్పిటల్లో. తెల్లారితే కానీ మనిషి చెప్పలేము బతుకుతాడో బతకడా అనేది మా చేతుల్లో లేదమ్మా. మేమైతే ఆక్సిజన్ పెట్టాము, ఇక మనిషి అటో ఇటో అనేది మాకు తెలియదు. తెల్లారితే కానీ తెలియదు అన్నారు. తెల్లారిపోయింది, మనిషికి అసలు కనీసం ఆక్సిజన్ కూడా అవసరం లేనంత స్వస్థత ఇచ్చాడు తండ్రి. ఇక వాళ్ళే వచ్చి వాళ్ళకే ఆశ్చర్యం వేసింది నాన్న విషయంలో. అని అంత ఆయాసంతో ఉన్న మనిషి బతుకుతాడా బతకడా అని అనుకున్న మనిషి ఎదురు అదే ఆ సమయంలోనే ఆ నైట్లోనే 2 వచ్చారు ఆయాసంతో, 2 చచ్చిపోయారంట. ఆక్సిజన్ పెడతానే ఉన్నారు, వాళ్ళు ఆక్సిజన్ పీలుస్తూనే ఉన్నారు, ప్రాణం పోయింది 2. మళ్ళీ అదొక భయం కదా, నాన్నకు టెన్షన్ కదా, ఆయన కళ్ళ ముందే మరి ఇట్లా అయ్యారంటే. అయినా సరే భయపడొద్దు నాన్న, మన తండ్రి మనకున్నాడు, మనం భయపడకూడదు అని చెప్పి దేవుడి దయ వల్ల తండ్రి పాదాలు పట్టుకున్న నైట్ మళ్ళీ 3 గంటలకు ప్రార్థనలో కూర్చుంటే తెల్లారికల్లా స్వస్థత వచ్చింది. నాన్న డిశ్చార్జ్ నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఇటు అన్నయ్యని ఎమర్జెన్సీ వార్డు నుంచి నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డేనే 24 గంటల తర్వాత 10 days ఉండాలి హాస్పిటల్లో అని చెప్పిన వాళ్ళు 5 రోజుల్లోనే ఇంటికి పంపించేశారు. అస్సలు భయపడే పనే లేదు, ఎందుకంటే మన తండ్రి మనకున్నాడు కదా. అదే ఇక్కడ తండ్రి రాపించి పెట్టింది కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మన భక్తే మనకు ధైర్యాన్ని ఇచ్చిద్ది. మరి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తున్నాము, అయినా సరే మీరు భయపడుతున్నారా, ధైర్యంగా ఉంటున్నారా అనేది మీరు పరిశీలన చేసుకోండి. రీసెంట్గా కూడా ఇక ఎలాగైనా సరే ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని చెడగొట్టినా సరే మనం లొంగట్లేదని, భయపడట్లేదని అపవాది అసలు ఇంట్లోనే గొడవలు, అమ్మ నాన్న మధ్య గొడవలు, అన్నయ్య నాన్న మధ్య గొడవలు, అన్నయ్య వదిన అమ్మ నాన్న అసలు అందరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని పంపించేశాడు. నాన్న మీద అపవాది బాగా ఇచ్చేసి, బలహీనత కదా, ఆరోగ్యం లేని మనిషి కదా, బాగా బలహీనత కనిపెట్టేసి నాన్న నోటితో నానే ఇంట్లో నుంచి అందరు వెళ్ళిపోండి, నా దగ్గర ఎవరు ఉండొద్దు, నాతో ఎవరు ఉండొద్దు అని అటు అమ్మని అన్నయ్యని వదిన్ని అందరిని పంపించేశాను రీసెంట్గానే, ఒక 2 months బ్యాక్. అందుకే లాస్ట్ మంత్ కూడా నేను వీడియోలు ఎక్కువ పెట్టలేకపోయాను.
కాస్త అటు ఇటు మాట్లాడతా ఇటు మాట్లాడతా అటు మాట్లాడతా దేవుని పని చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ తండ్రికి తెలుసు కదా, మళ్ళీ తండ్రి పాదాలు పట్టుకుంటే ఇక సక్రమంగా సాగేలా చేస్తూ ఉన్నాడు. అయినా సరే భయపడేది లేదు. ఇల్లంతా చల్లా చెదురైపోయింది. ఇంట్లో సమాధానం లేదు. అసలు మనుషులే కలిసి ఉన్నట్లేదు ఇంట్లో, కుటుంబంలో అందరూ వెళ్ళిపోయారు. అన్నయ్యలు వెళ్ళిపోయారు, వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇక అన్ని మాటలు అంటే మేమెందుకుంటామమ్మా, మేము వెళ్ళిపోతున్నామని నేనే బతిలాడుతూ ఉన్నా. అన్నయ్య వద్దన్నయ్య, ఆరోగ్యం బాగాలేదు నాన్నకి. సరే అంటే అన్నాడు, ఆ కాసేపు విని వదిలేసి, ఎందుకంటే తర్వాత మనకి ఆ పనిష్మెంట్ వచ్చింది అని చెప్పాను. ఎందాకనే ఓపిక పడతాడు మగపిల్లడు. ఆడవాళ్ళం అంటే ఓపికతో ఉంటాం, మగవాళ్ళు ఉండలేరుగా. అయినా సరే పాపం చాలా కాలం ఉన్నాడు. పంపించేశాడు. ఇక ఒక్కడే ఉన్నాడు, ఒక నెల రోజులు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. అందరిలో మేమున్న ఏరియాలో అందరిలో మాకు ఎంత అవమానకరంగా అయిపోయిందంటే, ఎంత గౌరవించబడ్డామో అంత అవమానం అయిపోయాం. మన ఫ్యామిలీ అంటేనే ఎగతాళైపోయాం అందరికీ. అలా చేశాడు అపవాది. అయినా సరే భయపడేదే లేదు. నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి అక్కడ యోబు గ్రంథాన్ని తండ్రి ఎందుకు రాపించి పెట్టాడంటే, అలాంటి సమస్యలే మనకు కూడా వస్తే మనం ఎలా ఉండాలి ధైర్యంగా అని మనం తెలుసుకోవడానికి అని. యోబు గారు మొత్తం ఎంత ఐశ్వర్యం ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నారు, తర్వాత అంతా పోయి అందరిలో అవమానకరంగా మారిపోయాడుగా. సేమ్ అలాగే అనిపించింది. నాన్న ఏదైనా సలహా తీసుకోవాలంటే ఎవరన్నా ముందు నాన్న దగ్గరకు వస్తారయ్యా, మరి ఇట్లా చేయాలనుకుంటున్నాను, మరి చేయమంటావయ్యా అంటే, అట్లా కాదు వదిన, ఇట్లా చేయండి అని నాన్న చెప్తాడు, సలహా ఇస్తాడు. ఆ ప్రకారంగానే వాళ్ళు చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఎంత ఎగతాళిగా మాట్లాడారు. గౌరవం లేదు, పరువు పోయింది, నలుగురిలో నవ్వుల పాలైపోయాం. అయినా సరే దేవుణ్ణి మాత్రం దూషించడం కానీ, ధైర్యం కోల్పోవడం కానీ, భయపడడం కానీ అస్సలు చేయలేదు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు. మొత్తం సర్వం కోల్పోయిన యోబు గారికి 2 ఆశీర్వాదం ఇచ్చాడు తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మళ్ళీ తండ్రి కార్యం చేశాడు. ఎంత అపవాది శోధించినా మన తండ్రి శక్తి ముందు అపవాది ఎంత పారిపోయేలా చేస్తాడు కదా. మళ్ళీ తండ్రి అందరి ముందు మళ్ళీ సమాధానపరిచి, మళ్ళీ ఇప్పుడు అన్నయ్య అందరు కలిసే ఉంటున్నారు, అందరితో ప్రేమగా ఉంటున్నాడు నాన్న. మనసు మార్చడానికి మన తండ్రికి ఎంతసేపు అండి? జైల్లో ఉన్న యోసేపుని ఒక్క రాత్రిలోనే ఒక దేశానికే ప్రధానంత ఆశీర్వదించాడు తండ్రి. అలాంటి అంత గొప్ప శక్తి గల తండ్రి మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేవునికి భయపడాలి, మనుషులకి కాదు, సమస్యలకు కాదు, రోగాలకు కాదు, దేనికి అవమానాలకు కాదు, పరువు పోతుందని కాదు, మనుషుల మాటలకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. మనం చేసే ప్రతి కార్యం దేవునికి నచ్చిద్దా లేదా, మనం మాట్లాడే మాట దేవుని ముందు ఎలా ఉంది, అది గనక మనం కరెక్ట్గా ఫాలో అయితే చాలు. అసలు మనకు ధైర్యం ఎంత చెప్పినా సిస్టర్ అసలు ధైర్యం రావట్లేదు సిస్టర్ అంటారేమో. ఆ వాక్యం చదువుకోండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎందుకు రాపించి పెట్టాడు? యెహోవా యందు నా యందు నిజంగా మీకు భయము భక్తి ఉంటే మీకు ధైర్యాన్ని ఇచ్చేది నేనే. కానీ మీ భక్తి సరిపోవటం లేదు. మీరు సగం భక్తిలో ఉంటున్నారు, సగం లోకంలో ఉంటున్నారు, అందుకే మీరు భయపడుతున్నారు అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మనకి ధైర్యం పుట్టించాలన్నా మన తండ్రి మీద మనకున్న భక్తే. పూర్తిగా మనం భయభక్తులతో ఉంటేనే, కలిగి ఉంటేనే మనకు ధైర్యం వచ్చింది. దేవుని కృపను బట్టి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎలాంటి సమస్య ఎదురైనా సరే మొదట భయపడేదే లేదు. నా తండ్రి నాకు లేకపోతే నేను భయపడాలి, ఇదే ఆలోచిస్తా, ఇదే ఉండిద్ది మనసులో. దేవుని కృపను బట్టి ఎంతగా దేవుని మీద ఆధారపడ్డానో అంత ధైర్యం ఇచ్చాడు. లేకపోతే సంవత్సరం ఐసీయూలో వెళ్ళి మరణం దాకెళ్ళి అసలు బతకడో అన్న ఆ పరిస్థితిలో ఉంటే ఎవరైనా సరే ధైర్యంగా ఉంటారా? ఉండగలరా? ఉండలేరు. మనకున్న ధైర్యం సరిపోదు, ఈలోక ధైర్యం. కానీ తండ్రి పుట్టిస్తేనే మనం ధైర్యంగా ఉండగలం. అందరికీ ధైర్యం చెప్పుకుంటా, మనం భయపడకుండా, పేషెంట్కి కూడా, నాన్నకి ధైర్యం చెప్పుకుంటా, అన్నయ్యకి ధైర్యం చెప్పుకుంటా, వదినకి, అమ్మకి, అత్తమ్మకి, ఇంకా చుట్టుపక్కల అందరికీ ధైర్యం చెప్పుకుంటా నిలబెట్టాడు తండ్రి. ఇప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంది, అందరూ కలిశారు. దేవుని కృపను తండ్రే కలిపేది. తండ్రికి ఎంతసేపు అండి?
ఒకవేళ ధైర్యం కోల్పోతామేమో, ఒకవేళ దేవునికి దూరం అవ్వాలని అపవాది ఏదో ఒక పరంగా మనల్ని చేస్తూనే ఉంటాడు కదా. అస్సలు మనం ఎందుకు భయపడతాం? మన తండ్రి ఉన్నాడు కదా. అలా మీరు కూడా ఆలోచించుకోండి, మీ ధైర్యం ఎలా ఉంది, మీ భక్తి ఎలా ఉంది. మీ భక్తి మీదే మీ ధైర్యం ఆధారపడిద్ది. కాబట్టి ఆలోచించుకోండి. ప్రతి మాట ఆలోచిస్తేనే మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో అర్థమైంది.